కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ వేసుకునే విషయంలో పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. నల్లటి హెడ్ స్కార్ఫ్ అన్నమాట. అయితే ఈ అమ్మాయిలు అంటారు, మా స్కూల్స్లో మా కాలేజెస్లో ఇప్పుడు మమ్మల్ని హిజాబ్ వేసుకొని ఇవ్వట్లేదు. హిజాబ్ అనేది మా ఫండమెంటల్ రైట్ టు రిలీజన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో దానిలో మా ఫండమెంటల్ రైట్స్ చాలా దాగున్నాయి, అది మా మత స్వాతంత్ర హక్కు అని చెప్పి. అయితే మొన్న శనివారం కర్ణాటక ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏదైనా దుస్తులు ఈక్వాలిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ పబ్లిక్ లా అండ్ ఆర్డర్ కానీ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే స్కూల్స్ కాలేజెస్ ఆ దుస్తుల్ని బ్యాన్ చేయొచ్చని. అయితే ఈ విషయంలో కర్ణాటక అఫీషియల్స్ ఏమంటున్నారంటే, ఇలాంటి బ్యాన్ అనేది ఎటువంటి మత స్వాతంత్ర హక్కును తీసేయట్లేదు, ఎటువంటి ఫండమెంటల్ రైట్లు వైలేట్ చేయట్లేదని. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ హిజాబ్ బ్యాన్ని మత స్వాతంత్ర హక్కుకు భంగంగా వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, దీనికి ప్యారలల్గా ఇప్పుడు కర్ణాటకలో కొంతమంది స్టూడెంట్స్ రిప్రజెంటింగ్ హిందూయిజం అనమాట హెడ్ స్కార్ఫ్స్ సాఫ్రాన్ కలర్, అంటే సాఫ్రాన్ కలర్ స్కార్ఫ్స్ వేసుకొస్తున్నారు. సో ఏది కరెక్టు, అసలు ఇండియాలో ఇలాంటి బ్యాన్ చేయొచ్చా చేయకూడదా, ఇది చూసే ముందు అసలు ఇండియన్ సెక్యులరిజం గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. యూపీఎస్సీలో కూడా దీని గురించి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఇండియన్ సెక్యులరిజంని పాజిటివ్ సెక్యులరిజం అంటాం, వెస్ట్రన్ సెక్యులరిజంని నెగిటివ్ సెక్యులరిజం అంటాం. ఉదాహరణకి ఫ్రాన్స్లో 2-3 సంవత్సరాల క్రితం ఇలాంటి కేసే వచ్చింది. ఫ్రాన్స్లో ఒక అమ్మాయిని స్కూల్లోకి రానివ్వలేదు హిజాబ్ వేసుకొచ్చినందుకు. ఫ్రాన్స్లో పబ్లిక్ ప్లేసెస్లో నీ రిలీజియస్ సింబల్స్ని డిస్ప్లే చేయకూడదని రూల్ ఉంది అక్కడ, వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఆ మాట ఉందన్నమాట. అయితే వెస్ట్రన్ సెక్యులరిజం ఫ్రెంచ్ కానీ యూరోపియన్ కానీ అమెరికన్ కానీ ఈ సెక్యులర్ దేశాల్లో స్టేట్ ఈజ్ డిస్కనెక్టెడ్ విత్ రిలీజన్. అయితే ఇండియాలో స్టేట్ పాజిటివ్లీ ప్రొటెక్ట్స్ ఆల్ రిలీజన్, స్టేట్ పాజిటివ్లీ ఎంబ్రేసెస్ ఆల్ రిలీజన్. ఇక్కడ దేశము అన్ని మతాలని ఈక్వల్గా ప్రొటెక్ట్ చేస్తే అన్ని మతాలకి ఈక్వల్ స్పేస్ ఇస్తుంది అనమాట. సో ఇండియాలో ఒక క్రిస్టియన్ క్రాస్ వేసుకెళ్ళొచ్చు, ఒక ముస్లిం హెడ్ స్కార్ఫ్ వేసుకెళ్ళొచ్చు, ఒక హిందూ ఎటువంటి సింబల్ అయినా చూపించవచ్చు పబ్లిక్ ప్లేసెస్లో కూడా. స్టేట్ అంత స్కోప్ ఇచ్చింది ఇక్కడ రిలీజియన్కి. అందుకని సెక్యులరిజం ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హిజాబ్ వేసుకెళ్ళొచ్చా వేసుకెళ్ళకూడదా, లేదా సాఫ్రాన్ స్కార్ఫ్ వేసుకెళ్ళకూడదా, ఇలాంటి విషయాల్లో వీలైనంత వరకు మత స్వాతంత్రం అనేది అందరికీ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. అలానే ఇండియన్ సెక్యులరిజంలో బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు సెక్యులరిజం అనే కాన్సెప్ట్. అంటే నీ మతం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు ఎంతైనా నీ మతం గురించి నువ్వు ఏదైనా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు అని చెప్పి. అయితే ఈ మధ్య కొత్తగా హిజాబ్స్ గురించి, సాఫ్రాన్ స్కార్ఫ్స్ గురించి ఇలాంటి కాంట్రవర్సీస్ కూడా ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు ఇవి కొన్ని న్యూజిలాండ్ కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ ఇలాంటి కంట్రీస్లో అక్కడక్కడ కనిపించాయి, ఇప్పుడు ఇండియాలో కనిపిస్తున్నాయి. అంటే దేశం సెక్యులరిజం విషయంలో నేరోగా ఆలోచిస్తుందా బ్రాడ్గా ఆలోచిస్తుందా చూడాలి. ఎటువంటి విషయాలకి కంట్రీ స్టాండ్స్ తీసుకుంటుందో కూడా చూడాలి. ముఖ్యంగా పొలిటిసైజేషన్, కొన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఒకళ్ళు దానికి సపోర్ట్ చేస్తూ స్టాండ్ చేసుకోవడం, ఒకళ్ళు దానికి ఆపోజిట్ చేస్తూ స్టాండ్ తీసుకోవడం వల్ల ఇది ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ మనకి ఎగ్జామ్లో సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇలాంటి వాటిలో ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్ట్రన్ సెక్యులరిజం అనే క్వశ్చన్ వస్తుంది. ముఖ్యంగా ఇండియన్ సెక్యులరిజం ఇట్ ఎంబ్రేసెస్ ఎవ్రీవన్, ఇట్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్. ప్రతి రిలీజియస్ కల్చర్కి మనం స్కోప్ ఇస్తాం, ప్రతి రిలీజియస్ ప్రాక్టీస్కి మనం స్కోప్ ఇస్తాం అనమాట. కాబట్టి ఇట్లాంటి టైంలో ఇలాంటి విషయాల్లో బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ ఉండటం మంచిది. పక్క వాళ్ళ మానవ హక్కు భంగం కలిగినంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మనం ఇవ్వాలి, ఎంతైనా రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా ఇవ్వాలి. అదే సెక్యులరిజం యొక్క బ్యూటీ అనమాట. ఇండియాని ఒక మెల్టింగ్ పాట్ అంటారు. అన్ని మతాల యొక్క రంగులు, అన్ని మతాల యొక్క సారాంశం భారతదేశంలో ఉంటుంది. ఇలాంటి మెల్టింగ్ పాట్లో హిజాబ్ వేసుకొచ్చుకున్నావా, సాఫ్రాన్ స్కార్ఫ్ వేసుకొచ్చుకున్నావా, క్రాస్ వేసుకొచ్చుకున్నావా పక్కన పెట్టి నువ్వు మనిషివా కాదా చూసే సెక్యులరిజం భారతదేశంలో రావాలి.